ఏటండి? ఏమైందిరా ఓ రంకెలేసేస్తున్నావు? ఏంటి సంగతి? ఏటంటారేటండి? నేను వచ్చినప్పుడు ఈ సెల్లో నేను ఒక్కడిని, ఇప్పుడు 10 మందిని తీసుకొచ్చి కుక్కారు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతున్నానండి. ఏం చేస్తావురా? ఆ బి బ్లాక్ లోనేమో మంత్రి గారు ఉన్నారు, ఆ పక్కన సి బ్లాక్ నెంబర్ 2లోనేమో ఎంపీ గారు, ఆయన పక్కన ఎమ్మెల్యే గారు. ఇటు పక్క బ్లాక్లల్లా అటు పక్క బ్లాక్లల్లా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఓ కిటకిటకిటకిటలాడిపోతుంది. పెద్దోళ్ళు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెల్ ఇచ్చేసా. ఇక ఇందులో ఉన్న దొంగ నా కొడుకులందరినీ ఇందులో దోలా. సర్దుకోరా. ఏంటండి సర్దుకోవాలా? ఏమండి, మేము చేసిన నేరం ఏంటి, వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఏదో మేము చిన్న నేరం చేస్తే 10 మందిని ఒకే సెల్లేసి కుక్కుతారా? అప్పనంగా దేశాన్నే దోచేసిన దొంగలకేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్లా, అందులో కలర్ టీవీనా, ఫ్రిడ్జా, ప్రత్యేక సదుపాయాలా? ఏంటండి అన్నారు? అబ్బా నీ సెల్లుల పోలా. ఇందులో ఉన్న వాళ్ళని చూడటానికి వచ్చే వాళ్ళతోనే నేను ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతున్నా. మధ్యలో నీ ఉక్కిరి బిక్కిరేంట్రా? శుభ స్వాగతం చెంచల్గూడకి, శుభ స్వాగతం చెంచల్గూడకి. అక్కడ ఏంట్రా? ఎవరంటే ఆయన ఓ చేతులు పీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొన్న ఓపులాపురంలో పట్టుపడ్డాడే గాలి దూలా. ఆయన లోనే ఉన్నాడ్రా. మొన్న నిన్ను ఖాళీ చేయించిన సెల్లు అందులోనే ఆయన ఉంది. ఈయన ఫ్రెష్ క్యాండిడేట్. మొన్ననే అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయి కుడికాల ముందు పెట్టి నిండు 35 వచ్చినట్టు ఇప్పుడే వచ్చాడు. మొన్న లండన్లో జరిగిన ఒలింపిక్ గేముల్లో అందులో బంగారు పథకం గెలిచేసిన పెద్ద మనమాడిగా మాత్రమే చేతులు ఊపేసుకుంటే అవుతున్నాడు, సిగ్గు సర్వన్నా లేకుండా. నోరు ముయ్యరే, నోరు ముయ్యి. తెలిస్తే తేడాలు వచ్చేస్తాయి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 వచ్చిపోవా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 వచ్చిపోవా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 వచ్చిపోవా, రోజా పువ్వా. ఈ తిప్పుడు రాని ఎవరండి ఓ తిప్పేసుకుంటే అవుతుంది. ఏ కేసు ఎరుకుంది అయితే? ఆవిడ తెలవదట్రా, సినిమా నట్రా, పెద్ద సెలబ్రిటీ. అంటే అక్రమ కేసులో ఇరుక్కున్న వాళ్ళు చూడటానికి కూడా వచ్చేస్తున్నారు అన్నమాట సెలబ్రిటీలు. సిగ్గన్నా ఉండాలండి. అంటే నిన్నెవడు చూడటానికి రావట్లేదనే కానీ కుళ్ళు. నాకు కుళ్ళ, నేను చేసిన చిన్న నేరానికి నా పెళ్ళం తలెత్తుకొని తిరగలేక మూల కూర్చొని ఉందండి ఇంట్లో. వీళ్ళ మాదిరి సిగ్గు శరం లేని వాళ్ళం మేము. ఏంట్రా? ఏనెవరండి తారు డబ్బాలో ముంచి లేపిన తొండ పిల్లలాగా నల్ల కోట ఇరుక్కొని బుడుగు 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 బుడుగా నిలిపోతున్నాడు. ఆయన ఎవరా? గట్మలాని రా, గట్మలాని. గట్మలానా? ఏమిటో ఈయన గొప్ప. ఆయన గొప్ప ఏమిటోనా? అసలు ఆయన గురించి నువ్వు ఏమనుకున్నావురా? మొన్న ఢిల్లీలో కుంభకోణం జరిగితే అందులో ఉన్న పెద్ద పెద్దోళ్ళందరినీ చిటికెల మీద బెయిలిచ్చి బయటకు తీసుకొచ్చిన మంచి కెపాసిటీ ఉన్న లాయర్ రా. అంతేకాదు రే, ముంబైలో కుంభకోణం జరిగిన, కర్ణాటకలో కుంభకోణం జరిగిన, అస్సలు అంతెందుకురా, మన దేశంలో ఏ మూల కుంభకోణం జరిగినా అందులో ఉన్న పెద్ద పెద్దోళ్ళందరినీ కోర్టు మెట్ల దాకా కూడా పోకుండా బయటికి తీసుకొచ్చే మంచి పవర్ఫుల్ లాయర్ రా. అసలు ఈయన రోజు వాదిస్తే ఎంత అనుకుంటున్నా? ఎంత అండి? 50 లక్షలు.
అక్షరాల 50 లక్షల రూపాయలరా. 50 లక్షలే కర్మ, కోటైనా ఇస్తారు, జనం సొమ్మేగా. ఏమండి, ఈ దొంగనాయాలందరిని బయటికి తీసుకొస్తున్నాడే, అసలు ఈ పెద్ద దొంగ అండి. ముందు ఈ దేశాల లోపల సెంట్రీ, ఇగో సెంట్రీ, మంత్రి ధర్మయ్య గారు ఏ బ్లాక్ లో ఉన్నారో చెప్పవా. మంత్రి ధర్మయ్య ఆయన ఏదనుకుంటాడా? అయ్యో ఇక్కడే ఉంటాడు చూడవయ్యా. ఆయన ఇంకా 2 రోజుల తర్వాత ముహూర్తం చూసుకొని వస్తాడేమో అని ఇప్పుడైతే రాలే. అరే ఈ పాటికే వచ్చుంటాడు ఆయన, చూడు. అరే ఆయన సచివాలయంలో ఉంటాడా? ఎల్లు. అబ్బా పోయినా సచివాలయం కాడికి పోయినా ఆడలేడు, ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయినా ఆడమీ లేడు, అసెంబ్లీలో చూసినా ఆడమీ లేడు, ఈడికే వచ్చుంటాడు చూడువా. ఆడ లేక ఈడ కూడా లేడు పోవా. అరే జర చూడుబాయి. అరే లేడు పోబాయి, చూడుబాయి. ఏమండి, ఏంట్రా ఈడొకడు? నా కొడుకు ఎంత క్లారిటీగా ఉన్నాడండి. మంత్రి ధర్మయ్య గారి కోసం అసెంబ్లీకి వెళ్ళాడంట, ఆడు లేడంట. ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాడంట, అక్కడ లేడంట. అక్కడ లేక ఎక్కడ ఉంటాడని అంత క్లారిటీ చెప్పాడండి. ఆ క్లారిటీ ఉండాలండి. ఏమండి, అక్కడ ఎవరో చూడండి, జైలు గోళ్ళ కన్నాలు వేసేసి గుడారాలు లేపేస్తున్నారు. మీ అసలుకి మీకే నోరు మీరు. నాకు మటుకు ఏం తెలుసు, ఎంక్వైరీ చేసి వస్తాను ఉండు. హలో మాస్టర్, ఏంటండి ఇక్కడ? ఏమిటండి ఆ కాగితం? కర్మరా, మన కర్మ. ఇందులో మంత్రులు ఉన్నారా? వారి కోసం సచివాలయంలో ఉన్న సభాఫీసులన్నీ ఈ జైలు గోడెంబడి పెట్టాలని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు పంపించిన ప్రత్యేక ఆర్డర్. ఏమండి, అంటే రేపటి నుంచి మంత్రివర్గ సమావేశాలు మొత్తం ఇక్కడ జరుగుతాయన్నమాట. దీని అమ్మ పాలన, సచివాలయం కెరాఫ్ క్యాన్సల్ కూడా అన్నమాట.